అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరము ప్రతి ఒక్కరికి ఉందండి. మనం పట్టణాల్లోనో మనం నగరాలు నివసిస్తూ ఉంటాం. మన సమీపంలో ఉన్నటువంటి పల్లెలకి వెళ్ళినట్లయితే అక్కడ మనకి ఇలా స్వచ్ఛమైనటువంటి గాలి పీల్చుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ క్రిమిసంహారకాలతోటి రసాయనాలు వాడి వ్యవసాయం కన్నా ఇలా సేంద్రియ వ్యవసాయాన్ని మనం ప్రోత్సహించినట్లయితే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం పొందగలుగుతాము. అదేవిధంగా మన పట్టణాలు, మన నగరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. అదేవిధంగా వ్యవసాయం రైతులు తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేయగలుగుతారు, ఆరోగ్యవంతమైనటువంటి వ్యవసాయం చేయగలుగుతారు. కాబట్టి మనం అనేక వ్యాధుల బారి నుంచి తప్పించుకోగలుగుతాము. అదేవిధంగా మనం సమీపంలో ఉన్నటువంటి ఇలాంటి మనం కార్పొరేషన్స్ నుంచి వాళ్ళు ఈ తడి చెత్తని వాళ్ళు సేకరించుకుని ఇలా ఎరువులు తయారు చేస్తారు. అదేవిధంగా ఇది ఒక స్మాల్ బిజినెస్ లాగా మనం స్టార్ట్ చేయొచ్చు. ఎవరైనా సరే చిన్న చిన్న ఇండస్ట్రీ ఇప్పుడే పెట్టాలి, చిన్న పరిశ్రమలు అనుకునేటటువంటి వారు వాళ్ళ సమీపంలో ఉన్నటువంటి గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ సమీపంలో ఆఫీసులకు కానీ వెళ్ళి వేస్ట్ ఫుడ్ తీసుకుని ఎరువుగా